హలో ఎవ్రీవన్. సో ఈజీగా టేస్టీగా మష్రూమ్ మసాలా ఎలా రెడీ చేసుకోవాలో చూపించబోతున్నాను, చూసేయండి. ముందుగా పాన్ పెట్టుకుని పాన్ వేడయ్యాక ఆయిల్ వేసుకొని అందులోకి హోల్ గరం మసాలాలు వేసుకోవాలి. తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలని సన్నగా తరుక్కొని వేసుకోవాలి. అలాగే 2 టమాటా కూడా సన్నగా తరుక్కొని వేసుకోవాలి. అవి కాస్త వేగాక అందులో జింజర్ గార్లిక్ పేస్ట్ ఇంకా 5 నుంచి 6 దాకా క్యాషు వేసుకొని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. డైరెక్ట్ గా కట్ చేసి వేసుకోకుండా ఇలా పైన లేయర్ తీసి నీట్ గా వాష్ చేసుకుని వేసుకుంటే స్మెల్ రాకుండా ఉంటాయి. ఇచ్చుకున్న టమాటా ఉల్లిపాయలని ఫైన్ గా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత అదే పాన్ లో కొంచెం బటర్ అలాగే కొంచెం ఆయిల్ వేసుకొని అందులో కొంచెం జీలకర్ర వేసి మనం ఫైన్ గా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాను వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. పైన ఆయిల్ తేలుతుండగా అందులో ఉప్పు, పసుపు, కారం అలాగే కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలాలన్నీ కొంచెం ఫ్రై అయ్యాక అందులో 1 కప్పు దాకా వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. గ్రేవీ కొంచెం చిక్కగా అయ్యాక అందులో మష్రూమ్ వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఒక 10 మినిట్స్ సిమ్ లో ఉడికాక అందులో బటర్ ఇంకా కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే మష్రూమ్ బటర్ మసాలా రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.